కెనడాలో 9 ఏళ్ల ట్రూడో పాలనకు తెరపడింది. ఆ దేశ అధికార లిబరల్ పార్టీ నేతగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. దీంతో తదుపరి ప్రైమ్ మినిస్టర్గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్టుగా జస్టిన్ ట్రూడో ఈ జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో లిబరల్ పార్టీ నూతన సారథి ఎన్నిక అనివార్యమైంది. ఇందులో బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ విజేతగా నిలిచారు. 59 ఏళ్ల కార్నీ సెకండ్ ప్లేస్లో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్ను ఓడించారు. మొత్తం 1,50,000 మంది పార్టీ సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నారు. డొనాల్డ్ ట్రంప్ నుంచి సుంకాల ముప్పు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ కార్నీ 24వ ప్రధానిగా కెనడా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. కెనడాలో 9 ఏళ్ల ట్రూడో పాలనకు తెరపడింది. ఆ దేశ అధికార లిబరల్ పార్టీ నేతగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. దీంతో తదుపరి ప్రైమ్ మినిస్టర్గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్టుగా జస్టిన్ ట్రూడో ఈ జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో లిబరల్ పార్టీ నూతన సారథి ఎన్నిక అనివార్యమైంది. ఇందులో బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ విజేతగా నిలిచారు. 59 ఏళ్ల కార్నీ సెకండ్ ప్లేస్లో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్ను ఓడించారు. మొత్తం 1,50,000 మంది పార్టీ సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నారు. డొనాల్డ్ ట్రంప్ నుంచి సుంకాల ముప్పు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ కార్నీ 24వ ప్రధానిగా కెనడా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు.